హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. తెలంగాణ మట్టిలో పుట్టిన మహా శిల్పకళా వైభవానికి ప్రతిరూపం రామప్ప దేవాలయం. ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు, భారతీయ నిర్మాణ శైలి, శిల్ప సంపదకు నిలువెత్తు సాక్ష్యం. ఈ ఆలయం వెనుక ఉన్న చరిత్ర, శిల్ప వైభవం మరియు ప్రపంచ గుర్తింపు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. వరంగల్ జిల్లా పాలంపేట అనే గ్రామంలో ఉన్న రామప్ప దేవాలయం 13వ శతాబ్దంలో కాకతీయ రాజు గణపతి దేవుడు ఆదేశంతో నిర్మించబడింది. ఇది శివునికి అంకితంగా నిర్మించబడిన ఆలయం. అందులో విశేషం ఏంటంటే ఈ ఆలయానికి శిల్పి పేరు అంటే రామప్ప పేరు పెట్టడం విశేషం. ఇది భారతదేశంలో శిల్పి పేరుతో పిలువబడే ఏకైక ఆలయంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయ నిర్మాణ శైలి ఎంత గొప్పగా ఉందంటే ఇది నేటికి శాస్త్రవేత్తలకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ వాడిన రాళ్ళు చాలా ప్రత్యేకం. లైట్ వెయిట్ ఫోరస్ బ్రిక్స్ అని పిలుస్తారు. ఈ రాళ్ళు నీటిలో తేలుతాయి. అలాంటి రాళ్లతో గోపురం నిర్మించడం అద్భుతం కాక ఏమవుతుంది? ఇంకా ఆలయంలో ఉన్న నాట్య ముద్రలు, నర్తించేటట్లు కనిపించే శిల్పాలు, గంధర్వ మహిళల రూపాలు, ఇవన్నీ శిల్పకళా సాక్షాత్కారంగా కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని భూకంప నిరోధకంగా నిర్మించారు. పాతకాలంలోనే ఇంత బలమైన నిర్మాణం ఇది అని చెప్పడంలో సందేహం లేదు. రామప్ప దేవాలయం 2021లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. ఈ గౌరవంతో తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ చరిత్రలో స్థానం లభించింది. కాకతీయ శిల్ప సంపదను ప్రపంచం ముందు నిలబెట్టిన గొప్ప అవకాశం ఇది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రామప్ప దేవాలయం పర్యాటకానికి మహత్తర ఆధ్యాత్మిక, చారిత్రక అనుభవాన్ని ఇస్తుంది. ఇది చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆలయం పరిసరాల్లో పర్యాటక వసతులు అభివృద్ధి చేస్తుంది. ఇది విద్యార్థులకు, చరిత్ర ప్రేమికులకు, కళా ప్రేమికులకు ఒక శిక్షణా సంస్థగా మారుతుంది. రామప్ప దేవాలయం అనేది ఒక చరిత్రే కాదు, మన సంస్కృతికి, శిల్పకళకు శిరోమణి. ఇంకా మీరు చూడకపోతే ఒక్కసారి తప్పకుండా రామప్ప దేవాలయాన్ని దర్శించండి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూన్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.